అమెరికా దేశంలో జాక్ వర్మ్ అనే ఒక యవనస్తుడు జీవితంలో అన్ని విధాలుగా ఓడిపోయాడు. చాలా నిరాశ వచ్చేసింది. హీ వాంటెడ్ టు కమిట్ సూసైడ్ అనుకున్నాడు. ఇంకా నా జీవితాన్ని ముగించేసుకోవాలి, అంతం చేసేసుకోవాలని చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక బీచ్ ఉంటే ఆ బీచ్ దగ్గర ఇసుక మీద నడుస్తూ ఉన్నాడండి. కాసేపట్లో దూకేయాలని అనుకుంటా ఉన్నాడు. బట్ కొద్దిసేపు అటు ఇటు నడుస్తూ ఉండగా ఆ సముద్రపు అలలలో నుండి ఒక గ్లాస్ బాటిల్ కొట్టుకొని వచ్చింది. ఈ అబ్బాయి కాళ్ళ ముందుకు వచ్చింది. కాళ్ళ ముందుకు రాగానే యవనస్తులు ఎలా ఉంటారంటే ఏదైనా బాటిల్ కానీ వస్తువులు కానీ కనపడగానే అది ఫుట్బాల్లా ఫీల్ అయిపోయి ఒక హిట్ తన్నాడు. అది మళ్ళీ బాటిల్ వెళ్ళిపోయింది. మళ్ళీ అలా నడుస్తూ ఉన్నాడు ఆ సముద్ర తీరంలో. మళ్ళీ ఆ బాటిల్ ఇతని ముందుకే వచ్చింది. రెండోసారి కూడా అలా కాలుతో గెంటేశాడు. థర్డ్ టైం మళ్ళీ అది ఆ వ్యక్తి కాలు దగ్గరికి రాగానే ఈ జాక్ అనుకున్నాడు, ఈ బాటిల్ ఏదో కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ బాటిల్ ఖాళీ బాటిల్ కాదు, ఆ బాటిల్ క్లోజ్ చేసింది. ఆ బాటిల్ ఒక చిన్న పేపర్ ఉందండి. ఇతను అనుకున్నాడు, 2 సార్లు తోసేసినా మళ్ళీ ఈ బాటిల్ నా దగ్గరికి వస్తుందంటే ప్రాబబ్లీ ఐ షుడ్ లుక్ ఇంటూ ఇట్, దీని లోపల ఏదో ఉందనుకుంటా చూద్దామని ఆ బాటిల్ ఓపెన్ చేసి ఆ బాటిల్లో ఉన్న చిన్న పేపర్ ఓపెన్ చేసి చదవగానే ఆ పేపర్లో ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఉందండి. ఏంటి ఆ మెసేజ్ అంటే, పలానా ప్రాంతానికి నీవు రావాలి, పలానా ప్రాంతంలో ఒక ఆఫీస్ ఉంది, అక్కడ నువ్వు ఇమీడియట్గా కనబడాలి, యు ఆర్ ద లక్కీయెస్ట్ పర్సన్ ఆన్ ఎర్త్ అని ఒక మెసేజ్ ఉంది. ఏంటదండి? ఈ ప్రపంచంలో నువ్వు చాలా అదృష్టవంతుడివి అని ఒక మెసేజ్ ఉంది, పలానా అడ్రస్కి రమ్మని.